ఏమని చెప్పనండి, ఇలా అన్యాయం చేసేసిందే. ఏ గౌరీ కొంట్లో బాలేదా? చచ్చిపోతే పర్వాలేదండి, ఇప్పుడు కుటుంబ గౌరవం గంగపాలైపోయింది. ఆ పెద్ద మనిషి ఊర్లో ఉంటే ఏం చేయాలో ఆలోచించేవాళ్ళం. టోక్యో, హాంకాంగ్ అని తిరుగుతూనే ఉన్నారే. వారి భర్త గురించి చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, నేనేం సాయం చేయాలి? నువ్వే సాయం చెయ్యాలి. నువ్వు జెంట్లమెన్ కదా. నా కూతురు నీ బిడ్డని కడుపులో మోస్తుంది. ఈవిడ ఉండొచ్చు, తప్పులేదు. అది నా సెక్రటరీ మాత్రమే కాదు, నా సీక్రెటరీ కూడా. అదేదో పాస్ సాగుతూ చెప్తారు, ఏంటది? సాయంత్రం చెప్పే టైం అయింది. ఇదిగో నాయుడా, నువ్వు కళ్యాణం చేసుకుంటావు, కడిపే తీయించమంటావు. నువ్వు జెంట్లమెన్ కదా. ఏమైనా సరే అది నువ్వే చెయ్యాలి, కానీ త్వరగా చెయ్యాలి. నువ్వు జెంట్లమెన్ కదా. నువ్వు తప్పించుకుంటావు అనుకోను, ఎందుకంటే జెంట్లమెన్. తప్పించుకోలేవు, ఎందుకంటే నేను కాకినాడ కాంచన్ని. కంగ్రాచులేషన్స్. ఎందుకండి? ఎందుకంటే మీరు నాకు వియ్యంకుడు అవుతున్నందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దేనికి థ్యాంక్ యూ? అన్నిటికీ. గౌరీ, పెళ్లి కూతురు అంటే తలంచుకుంటూ సిగ్గుపడుతూ ఉండాలిగా. ఫస్ట్ నైట్ అంటే ఇది మనకి ఫస్ట్ నైట్ కాదుగా. అవును, కాదుగా. సెకండ్ నైట్. అదేగా. అబ్బాయి 7వ మాసంలో పుడతాడు, 8వ మాసంలో పుడతాడు. నువ్వెందుకు నవ్వుతున్నావు? అందరూ చూసి నవ్వుతారు. నవ్వరండి. ఏ బెడ్రూమ్ లో పాప పరిహారం కోరచ్చు. అదే కోరపోతున్నా. నేను కడుపుతలేనండి. మీ అమ్మగారు అన్నారే? అమ్మ మీతో అబద్ధం చెప్పిందే. ఒకే ఒక అబద్ధం, ఎవరూ చెప్పని అబద్ధం, కానీ విని ఎరుగని ఒక అబద్ధం. తను మిమ్మల్ని ఎలాగైనా అల్లుడిగా పొందాలనే ఆశతో అమ్మలో చెప్పిందే. అప్పుడు నేను భయపడింది నిజమే. ఆ అబద్ధం చెప్పలేదంటే నన్ను మీరు పెళ్లి చేసుకునేవారే కాదు. ఒక్క రోజుకి మాత్రం మీ సరదా తీర్చిన ఒక వేచిగా భావించి చేతులు కడిగేసుకునేవారు, అంతేగా. నన్ను స్వీకరించలేరా? వై నాట్? మేరీ ప్యారి, చెప్తే వినాలి. నువ్వేం కంగారు పడక. నేను అర్జెంట్ గా రికార్డింగ్ కి వెళ్ళాలి. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. ఈ టవల్ మీద ఒట్టే చెప్పా కదా. జూట్, నేను నమ్మలేను. నమ్మలేవా? సరే పోని లే. ప్యారి, ఇది నాకు తిండి పెట్టేదే కదా. దీని మీద ఒట్టే చెప్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటా. కళ్యాణ మండపం దొరకలేదు మేరీ. దొరికిన వెంటనే నీ కబురు చేస్తా. అచ్చా, సచ్చే మేరీ ప్యారి. ఏం గురు, వైలన్ మీద దొంగటేయచ్చా? వేస్తానా గడుకు తినాలి. మన వైలు నింటాయి కదరా. సరే గురు, నాకు చాలా గందరగోళంగా ఉంది. ఆ రోజు వచ్చిందెవరు, ఈ రోజు వచ్చిందెవరు? ఆ రోజు వచ్చింది టైపిస్ట్ రోసి. అది టైపిస్ట్, ఇది రైల్వే డిపార్ట్మెంట్. రైలు. నేను ఎప్పుడు ఏ పిల్లతో సంబంధం పెట్టుకున్నా కూడా దాని దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటా.
ఇదేంటి గురు ఏ ముద్ర? అది ఈ కేసే. రండి. వచ్చేటప్పుడు పిల్లలు ఉన్నారా? వాళ్ళని తీసుకురాకండి. మీరు మాత్రం ఒంటరిగా రండి. ఆటో పట్టుకుని రండి. మీటర్ ఛార్జీ నేను ఇస్తాను.